హంగేరీ రాజకీయాల్లో ఒక భారీ శకం ముగిసింది. గత 16 ఏళ్లుగా దేశాన్ని తిరుగులేకుండా ఏలుతున్న ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ నేతృత్వంలోని ఫిడెజ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. మాజీ మిత్రుడు, ఇప్పుడు బద్ధ శత్రువుగా మారిన పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని టెస్టా పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. ఎన్నికల ఫలితాలు కేవలం హంగేరీకే కాదు, మొత్తం యూరోప్, అమెరికా రాజకీయాలపై కూడా ప్రభావం చూపనున్నాయి. దీనిపై మరింత సమాచారం స్పెషల్ స్టోరీలో చూద్దాం. హంగేరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 80% పోలింగ్ నమోదైంది. యువత భారీ ఎత్తున తరలివచ్చి ఓటు వేయడమే విక్టర్ ఓర్బన్ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 199 స్థానాలున్న పార్లమెంటులో పీటర్ మాగ్యార్ పార్టీ ఏకంగా 138 సీట్లను గెలుచుకొని 2/3 మెజారిటీని సాధించింది. గత కొన్నేళ్లుగా ఓర్బన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ఆర్థిక మాంద్యం, రష్యాతో సన్నిహిత సంబంధాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్ స్కాండల్లో ప్రభుత్వ జోక్యంపై నిరసనగా బయటకు వచ్చిన పీటర్ మాగ్యార్ అతి తక్కువ కాలంలోనే ప్రజాకర్షక నాయకుడిగా ఎదిగారు. ఎన్నికల ఫలితాలు స్పష్టమవ్వగానే విక్టర్ ఓర్బన్ తన ఓటమిని అంగీకరించారు. ఫలితం బాధాకరమైన, ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన ఓర్బన్ ఓటమి అంతర్జాతీయంగా ఉన్న రైట్ వింగ్ ఉద్యమాలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మరోవైపు పీటర్ మాగ్యార్ విజయం ఐరోపా సమాఖ్యకు ఊరటనిచ్చే అంశం. హంగేరీ ఇకపై రష్యాకు దూరంగా యూరోపియన్ యూనియన్, నాటోకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. మొత్తానికి నిరంకుశత్వానికి ముగింపు పలికాం అంటూ పీటర్ మాగ్యార్ తన మద్దతుదారుల మధ్య చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్ అవుతోంది. హంగేరీలో కొత్త ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.